ఆల్రౌండర్ ఏంటి, రవి ఏంటి? మీకు ఫోన్ చేస్తేనేమో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఆల్రౌండర్ పాట వస్తుంది. అసలు ఈ ఆల్రౌండర్ ఏంది అసలు? ఏం లేదు సార్, నేను ఆల్రౌండర్ అనే పేరు నేను పెట్టుకున్న పేరు కాదు. నేను డిఆర్డిఎల్ అని చెప్పేసి డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో రాజీవ్ కిరణ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేశాను అనమాట. అంటే గిరిజన యువకులకి మోటివేషన్స్, హోటల్ మేనేజ్మెంట్ క్లాసులు, ఫ్యాకల్టీగా ఫండమెంటల్స్ చెప్పేవాడిని. అలా చెప్తున్న టైంలో వాళ్ళకి ఖాళీ టైంలో సరదాగా మెమిక్రీలు, అప్పట్లోనే మెమిక్రీలు, డ్యాన్సులు, మోటివేషన్ చాలా చేసాం అనమాట. అంటే ఒక మనిషిలో టీచింగ్ చెప్తారు, పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు, మెమిక్రీ చేస్తారు. అంటే ఒక మనుషులు ఇన్ని ఉన్నాయంటే నిజంగా ఈయన ఆల్రౌండర్ సార్ అని పిలవడం స్టార్ట్ చేశారు అనమాట. ఆల్రౌండర్ రవి శర్మ గారు అని ఒక ఆయన, ఇంకా ఆయన పేరుతో ఆల్రౌండర్ రవి సార్ అని చెప్పేసి ఆయన పిలవడం అనేది నాకు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ ఆల్రౌండర్ సార్ అనడం వల్ల ఇంకా పేరు అలా వెళ్ళిపోయిందండి. ఇంకా అందరూ అలా పిలుస్తున్నారు కదని చెప్పి నేను కూడా దాన్ని అనువదించేసుకున్నాను అనమాట, ఆల్రౌండర్ అనే పేరుని. ఈ పాట ఎందుకు పెట్టుకున్నారు? ఈ పాటని కూడా కొంచెం ఆల్రౌండర్ అని చెప్పేసి అని నా పేరు మీద కూడా ఒక పాట ఉండాలని చెప్పని ఎవరైనా ఫోన్ చేస్తున్నప్పుడు ఇది ఆల్రౌండర్ రవి గారి నెంబరు, రాంగ్ నెంబర్ కాదు రైట్ నెంబర్ అని చెప్పేసి అని ఓకే ఇది రైట్. అది సార్. సెల్ఫ్ బ్రాండింగ్ ఏమన్నా అలాంటి ఆలోచన ఏం లేదా, లేదా జస్ట్ మామూలుగా పెట్టేసుకున్నారా? లేదు సార్, బ్రాండింగ్ ఆలోచన లేదు. జనరల్గా అంటే పబ్లిక్లో అలా వెళ్ళిపోయింది సార్ పేరు. ఆ పేరు నేను ఇంకా చూస్ చేసుకుని కన్ఫర్మేషన్ చేసేసుకున్నాను. మీరు ఫ్యాకల్టీగా, ప్రొఫెసర్గా ఉంటూ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు? అంటే ఇంత విస్తృతంగా ప్రొఫెషన్గా ఎట్లా టేకప్ చేశారు, ఎట్లా జరిగింది? అది చాలా డిఫరెంట్ సార్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్గా మమ్మీ డాడీ బాగా చదివించి బాగా పెంచారు. కానీ నాకు 7th క్లాస్లోనే మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేట మండలం. ఆ ఏరియాలో డాడీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్గా చేస్తారు, ట్రాన్స్ఫర్లు అవుతుండే. ఆ టైంలో కూడా నేను ఏం చేశాను అంటే స్కూల్లోనే 7th క్లాస్ లెవెల్లోనే మా జిల్లాలోనే 2nd ప్లేస్ మెమిక్రీలో 7th క్లాస్లోనే. అంటే ఒక చిన్న బాబు టోన్స్ చేశాడు, జిల్లాలో 1st ప్లేస్ వచ్చింది. నేను అప్పట్లో మెమిక్రీ చేశాను, డిఫరెంట్ వాయిసెస్. అంటే స్కూల్ లెవెల్లోనే నేను బాగా మెమిక్రీ మీద ఆసక్తి, ఎందుకంటే అప్పట్లో శివారెడ్డి గారి వీడియోస్ బాగా చూసేవాడిని. తర్వాత కొంతమంది వీడియోస్ బాగా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నేర్చుకోవాలని ఇదితోటి మాస్టర్ని ఇమిటేట్ చేస్తూ స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఆ వాయిస్ని ఇమిటేట్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ చేశారు, ఒరే ఆ మాస్టర్ వాయిస్ భలే వస్తుందిరా నువ్వు, ఇంకా ఇది సినిమా వాళ్ళు చేయంటే అప్పట్లో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు వాయిస్ ఇలా చేసేవాడిని. తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అలా వచ్చింది. అలా బాగా ప్రాక్టీస్ చేసేవాడిని సార్. ఆ స్కూల్ లెవెల్లో నుంచే వర్క్గా ఉండేది, పార్ట్ టైం ప్రొఫెషన్గానే ఉండేది అనమాట. అలా వెళ్తూ వచ్చింది, అలా వచ్చింది సార్. సో మీరు ముందుకెళ్తున్న కొద్దిగా ఎట్లా మిమిక్రీ అంటే కూడా చాలా మంది వాయిస్ మాడ్యులేషన్ కదా అనుకుంటూ ఉంటారు, కానీ దానికి ఒక ట్రైనింగ్, దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానం, ప్రాసెస్ కూడా ఉంటుంది. సో దాని గురించి కొంచెం చెప్పండి. ఏం చేస్తారు ఒకరిని ఇమిటేట్ చేయాలని మీరు ఒకసారి నిశ్చయించుకున్న తర్వాత మీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది? ఏం లేదు సార్, ఒక వాయిస్ని మనం చేయాలంటే 10 సార్లు మినిమం, ఒక 20 సార్లు అయినా వాయిస్ ఫస్ట్ వినాలి. ఆ వాయిస్ ఆయన మాట్లాడుతున్న వేరియేషన్ ఎలా ఉందనేది ఫస్ట్ వినాలి సార్. సెకండ్ అబ్జర్వేషన్, అతనిలో ఎక్కడో ఒక హావభావాలు ఎలా పెడుతున్నారు మాట్లాడేటప్పుడు, అదే హావభావాలు మనం పెట్టి మాట్లాడితే మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే కంపేర్ చేస్తారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిరంజీవి గారి వాయిస్ మనం చేసామనుకోండి, చిరంజీవి గారి వాయిస్ ఆటోమేటిక్గా వచ్చేస్తే రామ్ చరణ్ గారు వాయిస్ చేసేయచ్చు. ఇప్పుడు నేను కొత్త వాయిస్ విన్నానంటే ఈ వాయిస్ ఎక్కడైనా కలిసింది అనుకోండి, ఆ వాయిస్కి కొంచెం బేస్ యాడ్ చేయాలా, లేకపోతే కొంచెం ఏదైనా కొంచెం గరుకు ఉపయోగించాలా, స్లో మోషన్లో మాట్లాడితే వస్తుందా అనేది అబ్జర్వేషన్ చేస్తాను సార్. చేసి ప్రాక్టీస్ మూడోది సార్. ఈ ప్రాక్టీస్ లేకపోతే ఈ రెండు మనం చేసిన వేస్ట్. ఈ ప్రాక్టీస్ ఉండాలి. ఈ ప్రాక్టీస్ ఎంత బాగా చేసేయాలంటే ఉదయాన్నే లెగిసి ఆ వాయిస్ని, ఆ డైలాగ్ని, ఆయన హావభావాలను మనలో జీర్ణించిపోయి, అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఏంటంటే కనుక ఒక మనిషిలో, అతనిలో ఎవరినైతే అనుకున్నాం అతనిలో లీనమైపోతాడు మాలో. ఆ లీనమైపోయి ప్రాక్టీస్ చేస్తాం, అప్పుడు యాస్టీస్గా 100% పర్ఫెక్ట్గా దింపేయచ్చు. మీరు ఫస్ట్ మిమిక్రీ చేసిన ఒక సెలబ్రిటీ వాయిస్ ఏది? ఫస్ట్ మీరు ట్రై చేసిన సెలబ్రిటీ వాయిస్? ఫస్ట్ నేను ట్రై చేసినటువంటి సెలబ్రిటీ అంటే చిన్నప్పటి నుంచి పాత హీరోస్, ఇది ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, నేను 7th క్లాస్ స్టాండర్డ్లోనే. తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు ఇలాంటివి చేసేవాళ్ళు. కొంచెం ఒక స్టాండర్డ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత, ఈ కొంచెం ఎదిగిన తర్వాత కొత్తగా ఏదైనా చేద్దాం కామెడియన్స్దే, సుధాకర్ గారు, బాబు మోహన్ గారు, తర్వాత మన రావు గోపాలరావు గారు, ఇలాంటి కాంబినేషన్ పట్టుకున్నాను. అరే ఈ 3 జనరేషన్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ ఎవరున్నారు అని చూస్తే ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఇంకొంచెం కొత్తగా వెళ్తే సప్తగిరి, కమెడియన్ సప్తగిరి. ఆ సప్తగిరి దగ్గర నా లైఫ్ టర్నింగ్ అయింది సార్. సప్తగిరి వాయిస్ దగ్గర నాకు టర్నింగ్. అంటే ఇవన్నీ మనం వింటాం, ఇప్పుడు నేను చెప్పిన పేర్లను వింటాం, బట్ సప్తగిరి గారి వాయిస్ యాస్టీస్గా రేర్గా మనం వినలేం, ఎక్కడ వినలేం. అది ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. అప్పట్లో స్టార్టింగ్లోనే అసలు సప్తగిరి వాయిస్ని తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశారు. అది నాకు మంచి పేరు వచ్చింది సార్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు వచ్చిందంటే
కమెడియన్ సప్తగిరి వారి వాయిస్. మ్యాన్ వాయిస్. తప్పకుండా సార్. నాకు ఈ ప్లస్ పాయింట్ ఏమైందంటే సప్తగిరి గారు నేను ఒక ప్రోగ్రామ్కి యాంకర్గా వెళ్తే ఆయన గెస్ట్గా వచ్చారు అక్కడ. ఓకే. ఆ గెస్ట్గా వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. ఆయన గెస్ట్గా వచ్చినప్పుడు ఆయన మాట్లాడకంటే ముందుగా ఆయన వాయిస్ ఆయనకి ఇమిటేట్ చేసినప్పుడు చాలా షాక్ అయ్యారు అనమాట. యూట్యూబ్లో ఎప్పుడు ఉంటుంది సప్తగిరి షాక్ ఇన్ ఫ్రంట్ ఇన్ సప్తగిరి వాయిస్ అని చెప్పని అమ్మ చేశాను సార్. సప్తగిరి గారికి మంచి పేరు వచ్చింది ప్రేమకథ చిత్రం తర్వాత రాజుగారి గది. ఈ 2 మోడ్యులేషన్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీకోసం సరదా చేసి చూపిస్తాను. ప్రేమకథ చిత్రంలోంచి లోపల దయ్యం కొడతా ఉంటుంది ప్రదీప్ని సుధీర్ని. మనోడు బయట పాట పాడుకుంటూ వెళ్తాడు. గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడుపెన పడింది బంగారం. నువ్వు ఏడ్చావా చిట్టి తల్లి, నువ్వు ఏడ్చావా? ఏమే సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగిన ముద్దులు ఇవ్వలేదా? ఏరా సుధీరా ఏం చేసావరా? ముద్దు పెట్టరా అబ్బా 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 అబ్బా. ఏరా మొత్తం నువ్వే కదా చేసేది. అక్క ఏమక్క వాయిస్ మార్చేసావు? ఒరే ప్రవీణ ఇది చిన్నపిల్ల అన్నావు, ఏం చిన్నపిల్లరా? యాడంటాడు కొట్టా తందు గులాబు జామ కడగలాడిపోతలేరా ప్రవీణ. అరే ఇక మీద నుంచి మనం గుంపులుగా వెళ్ళాలా, గుంపులుగా రావాలా. పరలోక యాత్రకు బయలుదేరుతున్న వంటి నా తండ్రి నా యాత్ర కుసుమ చేయమురా. చెంచులక్ష్మి వెళ్ళిపోతానక్క, ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయేస్తానక్క. ఏమక్క ఒక రౌండ్ వేసుకుంటావా? బాబా బాబా ఏం కొట్టేస్తున్నా చూదేరా. అలా వాయిస్ వేరియేషన్ తీసుకోవచ్చు. కంటిన్యూషన్ డైలాగ్ని మన ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో ఇది మొత్తం అంటే ఇదే ఆయనకి వినిపించారా మీరు? అదే సేమ్ సార్. యాక్చువల్గా ఆయన షాక్ అయ్యాడు, నన్ను అప్సెట్ చేశారు. ఆయన నా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు, నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే ఆయన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చి ఇంటికి పిలిచి భోజనం పెట్టి మూవీలో కూడా అవకాశాలు ఇస్తున్న టైంలో నేను కొంచెం బిజీగా ఉండి వెళ్ళని పరిస్థితి అనమాట. అంత క్లోజ్ సప్తగిరి అనే. సో ఈ వాయిస్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే టర్నింగ్ పాయింట్ అని టర్నింగ్ పాయింట్ సార్. నాకు ఇప్పటికి కూడా జూనియర్ సప్తగిరి అంటారు. ఇప్పుడు కూడా అంటారు జూనియర్ సప్తగిరి. ఆయన వాయిస్ని దింపేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎక్కువ కోరితే సప్తగిరి వాయిస్ చేయాలన్నా. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే కనుక మీరు చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ అలాగే గరిపాటి గారి వాయిస్ కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను చూశాను. అవును సార్. ఇప్పుడు ప్రస్తుత సమాజం గురించి యూత్ ఇలా ఉంది అని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగితే ఎలా ఉంటుంది? మీరు ఏమన్నా మా కోసం అని చేసి చూపిస్తాను సార్. నేటి యువతుల మీద యువకులు చేస్తున్నటువంటి కొన్ని అంశాల మీద, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల మీద చాగంటి గారు గరిపాటి గారు ఇద్దరు మాట్లాడితే ఎలా ఉంటుంది. ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు వాయిస్. ఈ వాయిస్ కూడా నాకు రీసెంట్గా మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన వాయిస్ను ఆయన ప్రవచనాలు మాట్లాడేటప్పుడు చక్కగా చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడతారు. ఆయన చాలామంది పుట్టినరోజులు జరుపుకొని అంటారు సార్. మేము పుట్టినరోజులు జరుపుకోము, అర్ధరాత్రి పూటలు కేక్ కటింగ్ చేసి పబ్బులో క్లబ్లో చాలా ఇదిగా జరుపుకుంటారు. అంటే శాస్త్రానికి విరుద్ధంగా మనిషి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇప్పుడు యువతకి ఈయన క్లాస్ పీకితే ఎలా ఉంటుంది? పుట్టినరోజుల్ని శాస్త్రానికి విరుద్ధంగా జరుపుకుంటున్నారు. సో పబ్బుల్లో అర్ధరాత్రి పూటలు దాని గురించి చాగంటి గారు క్లాస్ ఎలా ఉంటుంది. మనిషి జరుపుకోవలసినటువంటి కార్యక్రమంలో పుట్టినరోజు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఏమండి నేను పుట్టినరోజు జరుపుకోను అనే మాటని యువత నోట్లో నుంచి రాకూడదు. నువ్వు అర్ధరాత్రి పూట వెళ్ళి ఆ కేక్ అంతా ముఖానికి పూసుకొని అల్లరి చిల్లరగా రోడ్ల మీద తిరిగేది మన భారతదేశ సాంప్రదాయం కాదు. ఎందుకంటే పుట్టినరోజు జరుపుకోవడానికి విధి మనకు ఒక శాస్త్రం నిర్వహించింది. ఆ శాస్త్రం ప్రకారం మనం పుట్టినరోజు జరుపుకోవాలి. ఎందుకనంటే చాగంటి కోటేశ్వరం నేను సత్యాన్ని చెప్పడానికి వెనకాడను. అందుకే మనం ఉదయాన్నే లెగంగానే హైందవ సాంప్రదాయ ప్రకారం సూర్య నమస్కారాలు చేస్తాం. ఏమని? అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు అని. మరి సత్యాన్ని వినాలి కదా, యువత వినాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే పుట్టినరోజు జరుపుకునే విధానం రాసుకోండి. మీరు ఏదో ప్రేమ లేఖలు ఇవన్నీ రాయడం కాదు, ఇది రాసుకోండి. ఏంటంటే ఉదయాన్నే లెగంగానే పుట్టినరోజు జరుపుకునే విధానం అభ్యంజన స్నానం అంటాం. అంటే ఉదయాన్నే లెగంగానే అభ్యంజన స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసే ముందు ఒంటి నిండా నూనె పెట్టుకోవాలి. నూనె ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనకున్న దరిద్రం అలక్ష్మి పోతుంది. అందుకే అభ్యంజన స్నానం చేసే ముందు ఒంటికి నూనె పెట్టుకొని మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ సాష్టాంగ నమస్కారం తర్వాత ఒక నూతన వస్త్రాలు ధరించుకొని నీకు దగ్గరలో ఉన్నవంటి ఏదైతే గనక నీ కులదేవత కానివ్వండి, మీ ఇంటి దేవత కానివ్వండి, నీకు ఇష్టమైన ఆరాధ్యాన్ని వెళ్ళి అక్కడ నమస్కరించుకోవాలి. అలా ఒకవేళ పెళ్ళైన వారు ఆ రోజు ఏమండి బ్రహ్మచర్యం పాటించాలి.
అంటే ఇది నిజమైన వంటి పుట్టినరోజు యొక్క నిర్వహణం. ఇది వదిలేసి యువత ఎట్లా తయారైపోయారంటే ఆ పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ ఆ ఎగురుడాలు ఏమండి, అంటే భారతదేశ సాంప్రదాయానికి విరుద్ధంగా ఈరోజు యువత తయారైపోయారంటే ఈ తప్పు తల్లిదండ్రులదని కూడా చెప్పచ్చు. ఏమండి, వాళ్ళని కూర్చోబెట్టి శాస్త్రం నేర్పిస్తే ఏమవుతుంది? చాగంటి ఎప్పుడు నిజం చెప్పడానికి ఏమాత్రం వెనకాడడు, సందేహించడు. జై శ్రీమన్నారాయణ. ఆ విధంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు పుట్టినరోజు గురించి మాట్లాడతారు. అదే యువత గురించి అలా మాట్లాడినప్పుడు అదే విధంగా అదే ఒక వే ఆఫ్ వేరియేషన్లో మన గరికపాటి నరసింహరావు గారు, ఆయన వాయిస్ ఎక్కడ పాపులర్ అయిందంటే కనుక వ్యాలంటైన్స్ డే గురించి, ప్రేమికుల రోజు గురించి, తర్వాత పానీపూరి గురించి, ఈ రెండిట్ల మీద ఆయన మాట్లాడుతూ యువత గురించి ఒక సెటైర్ వేస్తే ఎలా ఉంటుంది గరికపాటి గారు, ఆయన మాట్లాడతారు. ఈ మధ్య యువత ఎలా తయారైనది నేను చెప్తానండి. ఈ మధ్య రోడ్డు పక్కన ఒక బండి తగలాడింది. అదేంటంటే కనుక పానీపూరి. ఆ మురుక్కాలవ పక్కన ఇంత పెద్ద సంచేసుకున్నది ఏమంటారు, అది బూరిలాగా ఉంటుంది. ఏమండి, ఆ బర్మ దరిద్రం, వాడి చేతిలో అపవిత్రం, వాడి చేసే ఒక మురుక్కాల అపవిత్రం, వాడు ఏదో ఒక హోల్లా పెడతాడు, ఆ రసం అపవిత్రం. మీరు దాన్నే వెళ్ళి తాగుతారు, పొట్టంతా నాశనం చేసుకుంటారు. ఏమండి, యువత అనేది ఎట్లా అయిపోయిందంటే కనుక ఏది కొత్తగా రోడ్డు మీద కనిపిస్తే దాన్ని తింటారు తప్ప ఔషధానికి, లోకల్లో ఉన్నవంటి మన మూలికలకి, మంచి ఆహార పదార్థాలు యువత దూరంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఇవి తినరు మంచివి. ఆ పార్కుల్లోకి వెళ్తారు. ఆ పార్కులో ఆ పనికి మాలిన వంటి ఆ సమోసాలు, ఆ పాప్కార్న్లు తింటారు. ఈ పార్కులో ఎప్పుడు కూర్చుంటారు వీళ్ళు? త్వరలో ఒక డే వస్తుందండి, దాన్ని ఏమంటారంటే ఫిబ్రవరి 14. ఏ రోజు, ఏ దినం అది? ప్రేమికుల దినం. వేరే దినం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినం, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే. అంటే ఫిబ్రవరి 14న వీళ్ళు ఇక్కడ ఏమండి అసభ్య కార్యక్రమాలు చేస్తారు కరెక్ట్గా ఒక సంవత్సరం దానికి దీనికి. అందుకే ఆ రోజు చిల్డ్రన్స్ డే అని పెట్టారు. ఏమండి, గరికపాటి ఏది చెప్పినా సరే నిజం చెప్తారు. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మనసు మార్చుకోవాలి. ఏమండి, యువత మెయిన్ బాగుపడాలి. ఈ అన్నీ పక్కన పెట్టేసి విస్తరణంగా శాస్త్రానికి విరుద్ధంగా బతుకుతానంటే గరికపాటి ఏమీ చేయలేడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు, అంతేనండి. ఆ విధంగా గరికపాటి గారి యొక్క వాయిస్లో ఇది హిలేరియస్గా మనం తీసుకొని చెప్పొచ్చు సార్. ఈ రెండు చాలా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, హ్యాండ్ మూమెంట్ కానివ్వండి, అవన్నీ కూడా కలిసెట్టుగా ప్లాన్ చేస్తారు. అవును సార్. ఆ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఆయన మనలో లేనవైపోతే, ఆయన హావభావాలు మనం వ్యక్తం చేయకపోతే ఆ పర్ఫెక్ట్ వాయిస్ రాదు సార్. రైట్. ఖచ్చితంగా మిమిక్రీ కళాకారుడికి అది మెయిన్ ఇంపార్టెంట్. రైట్. మీరు ఒక కమెడీని చేశారు, ప్రవచనకర్తని చేశారు. ఒకసారి కొంచెం స్టార్ల దగ్గరికి వెళ్దాం. ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ కూడా చాలా ఆవేశంగా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. అవునవును. సో ఆయన వాయిస్ తీసుకోవాలి, ఆయన చేయాలి అంటే కనుక ఆల్రౌండర్ రవి ఎలా చేయబోదు? షూర్ సార్. నాకు పవన్ కళ్యాణ్ గారిలో బేసికల్గా ఏంటంటే చాలామంది నాతోటి మిమిక్రీ కళాకారులు చాలామంది బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ సినిమా నుంచి చేస్తారు. అత్తారింటికి దారేది, ఇలాంటి చూడప్ప సిద్ధప్ప మనం సింహం లాంటి అబ్బా, అది గడ్డం గీసుకుంటుంది మనం గీసుకోం, ఇలాంటి విషయాల్లో అంటే డైలాగ్స్ బాగా చెప్తారు. కానీ నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క వాయిస్ని ఎక్కడ క్యాచ్ చేస్తానంటే, స్లోగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అవసరంలా, జనరల్గా స్లోగా మాట్లాడితే ఎలా మాట్లాడతారు. ఒక మీడియా సమావేశంలో, ఒక ప్రెస్ మీట్లో, తర్వాత బహిరంగ సభలో, ఈ రెండు వేరియేషన్ చూపిస్తాను సార్. డన్, సూపర్. ముందుగా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఎందుకు అత్యవసరంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు సీమాంధ్రకు జరిగినటువంటి న్యాయం, చంద్రబాబు నాయుడు గారు ఒక పాచిపోయిన లడ్డు ఇస్తున్నారు అంటే, ఒక మేనిఫెస్టోలో నేను ఎందుకు దేవుళ్ళంటే అన్నీకి ఎదురెళ్ళి నేను ఎందుకు ఆయనతో చేతులు కలిపానంటే, పదవి వ్యామోహం లేదు, పదవి మీద నాకు అత్యంత ఇది లేదు. కేవలం ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియచేయాల్సింది ఏంటంటే, నేను ఓటేమంది ఒక అనుభవం గల నాయకుడని, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదైనా సీమాంధ్ర ప్రజలకు ఒక న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను సపోర్ట్ చేశాను తప్ప, ఈరోజు వ్యక్తిగత లాభం కోసమో వ్యక్తిగత స్వార్థం కోసమో అనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు నా దృష్టిలో తుచ్చనం. మీడియా మిత్రులు గమనించాలి. ఏదైనా సరే కనుక ఒక వ్యక్తి మీద మనం నిందలేస్తున్నప్పుడు, లేకపోతే ఒక విషయం అంశం మీద మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక చర్చనీయాంశం గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. మనం మాట ఇస్తున్నప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకోండి, ప్రజలు రెండోసారి ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు. చంద్రబాబు మీరు గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ ప్రేమిస్తాడు. ఒక సందర్భం వచ్చిందంటే ఎలాంటి వాడినైనా ప్రశ్నించడానికి వెనకడబోడు అనేది మనస్ఫూర్తి తెలియజేస్తూ జై హింద్, అందరూ నమస్కారం. విధంగా ఇది జనరల్ ప్రెస్ మీట్లో. అదే బహిరంగ సభలో నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం,
అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఎస్ ఉంది. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రాజకీయాలు పనికిరాడు అంటున్నారు. నేను ఒకటి అడగదలుచుకున్నాను ప్రజల సమక్షంగా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రాజకీయాలు పనికిరాడు అంటున్నారు కదా. ఒక్కను పెళ్లి చేసుకొని 30 మందితో తిరిగితే కరెక్టేనా? ఎస్ చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా ఈరోజు ఒక రాజకీయానికి నేను వచ్చింది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి. మా నాన్నగారు ఒక సామాన్యుడి కానిస్టేబుల్ కొడుకు నేను వచ్చాను. కష్టం అంటే ఏంటి, మనిషిలో కుటుంబంలో ఉన్న బాధలేంటో నేను చూసి పెరిగి అనుభవించి వచ్చాను. కాబట్టి ఎవరు ఏం ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రేమిస్తాడు, సహిస్తాడు, ఊరుకుంటాడు, తేడా వస్తే తాట తీస్తాడు. అలా ఇది వేరియేషన్. ఎందుకు మీరు సినిమా కాకుండా హీరోయిన్ ఎందుకు ఫోకస్ చేశారు మీరు? అంటే నాలో అంటే గర్వంగా చెప్పను కానీ సార్, నాలో ఏంటంటే కనుక నేను ఆలోచించేది ఒక కొత్తదనాన్ని కోరుకుంటాను సార్. మెయిన్ బేసికల్గా మిమిక్రీ కళాకారులు ఇంతమంది ఉన్నారు, అందరూ బాగా చేస్తున్నారు, కానీ మనం కొత్తగా ఇంతమందిలో ఏదైనా చేస్తేనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎస్ సార్, కమెడియన్స్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, కానీ ఒక తాగుబోతు క్యారెక్టర్ ఇతను బాగా చేస్తాడు. అలాగా మిమిక్రీ కళాకారులు చాలామంది ఉన్నారు, కానీ ఈ వాయిస్ వేరియేషన్స్ డిఫరెన్స్ ఇతను బాగా చూపిస్తాడనే ఒక తాపత్రయంతో ఒకళ్ళు చేసినటువంటి వేరియేషన్ని మ్యాక్సిమం పట్టుకోకుండా నాకంటూ ఒక సొంత వాయిస్ తోటి ఒక సొంత వేరియేషన్ తోటి కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్ళిపోతాను సార్. రైట్. సో అది మీకు ఎప్పుడు కూడా ఫెచ్చింగ్గా వస్తుంది, ప్లస్ పాయింట్ అయింది సార్ నాకు. Like and subscribe Eagle Media Works.